అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కృష్ణారావు గారు, ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య మనము మీడియాలో కథనాల్లో చూస్తున్నది ఏంటంటే, లూమర్ అనే ఒక మహిళ అమెరికాలో ట్రంప్కి సంబంధించి టూ ఎక్స్ట్రీమ్ దీంట్లో ఉండేవిడ అసలు మామూలుగా డిపోర్టేషన్లో ముస్లిమ్స్ని, తర్వాత భారతదేశంలో ఉండే వాళ్ళని అందరినీ వెనక్కి పంపించేయాలని, అలాగే ఆ H1B వీసాలు వీళ్ళకి ఇవ్వకూడదని ఇదంతా అని చెప్పేసి చాలా విపరీతమైన కామెంట్స్ అవన్నీ చేసి రైటప్లు అవన్నీ చేసి వచ్చింది. బట్ ఈ మధ్య రీసెంట్గా ఆవిడని భారతదేశానికి ఒక దీనిగా పిలిస్తే అడ్రస్ చేయమని చెప్పి మన సర్దేశాయి చాలా గట్టిగా ఆవిడని ఇట్లా అన్నారేమిటి దేవి అని అడిగితే, దెన్ షీ అపాలజైజ్, నేను చేసింది హిందువుల గురించి కాదు, బట్ స్టిల్ ఐ హోల్డ్ మై స్టేట్మెంట్ ఆన్ గ్రాంటింగ్ H1B వీసాస్ అని చెప్పేసి చెప్పిందనమాట. ఇట్లాగా అంటే ఆ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ షోస్ ది అగ్రెషన్. ఇట్లా వీళ్ళందరినీ ఇది చేయాలండి. అసలు ఒకసారి ఈవిడ గురించి కాస్త నాకు కొంచెం ఆ పూర్వపరాలు కాస్త చెప్తే బాగుంటుంది. ఇది కాస్త మెగా గ్రూప్లో ఒక దరిద్రపు గ్రూప్ ఉంది. ఆ దరిద్రపు గ్రూపు ఇండియాను టార్గెట్ చేస్తుంది, ఇస్లాంను టార్గెట్ చేస్తారు. వీళ్ళే ఆ వివేక్ రామస్వామిని మార్జినలైజ్ చేసింది కూడా వాళ్ళే. H1 వీసాస్కు వెగనెస్ట్ ఇండియన్స్ మీద చాలా చాలా నాస్టీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందులో ఈ లూమర్ అనే లేడీ చాలా ఇంపార్టెంట్ లేడీ విత్ ఇన్ రిపబ్లికన్స్. అంతకుముందు చాలా చాలా నాస్టీగా హిందూస్ మీద పోస్టింగ్స్ అవి కూడా పెట్టింది. H1B కూడా అవుతారు. అట్లాగే ఇస్లాం మీద కూడా అందరు ముస్లిమ్స్ను డిపోర్ట్ చేయాలని మాట్లాడే లేడీ ఈమెను ఇండియా ఎన్క్లేవ్కు గెస్ట్గా పిలిచారు ఇండియా టుడే వాళ్ళు. అప్పుడు పిలవటం మీదనే చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఈమెను పిలవాల్సిన అవసరమే ఉంది ఇది అది అని. సరే, అక్కడ మాట్లాడినప్పుడు సార్సేపు సరిపోయి గట్టిగానే ఇచ్చేశాడు ఆమెకు. వీడు కూడా ఇండియా టుడేలోనే పనిచేస్తూ ఉంటాడు. మరి అది ఇవ్వటం కూడా ఎజెండా ఏదైనా ఉందా, కాస్త దాన్ని కాంట్రవర్సీ చేద్దాం అనుకొని అన్నాడా, నువ్వు రేసిస్ట్ అంటున్నావు, ఇది అన్నావు, ఏదన్నావు అని, యు ఆర్ ఏ రేసిస్ట్, యు ఆర్ ఏ హిందోఫోబిక్, యు ఆర్ ఇస్లామోఫోబిక్ అని దాని మీద ఆమె ఆ పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ 2 విషయాలు మెన్షన్ చేసింది. మొట్టమొదట చాలా ఇవన్నీ డిలీట్ చేసింది. హిందూస్ను ఎగనెస్ట్గా, ఇండియాకి ఎగనెస్ట్గా పెట్టిన ట్వీట్స్ అన్ని డిలీట్ చేసేసింది. అది మిస్ఇన్ఫర్మేషన్ మీద చేశాను నేను, అందుకని డిలీట్ చేస్తున్నాను. బట్ ఐ స్టిల్ స్టాండ్ బై 2 థింగ్స్. ఒకటి, H1B వీసాస్కు నేను ఎగనెస్ట్. ఎందుకనంటే మా దేశంలో మా ఎంప్లాయ్మెంట్కు దీన్ని దెబ్బ కొడుతుంది. రెండోది, ఇస్లామోఫోబియా కాదు, ఇట్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. వాళ్ళ మత గ్రంథంలోనే మిగిలిన వాళ్ళందరూ ఇన్ఫీరియర్ అన్నప్పుడు, వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలన్నప్పుడు అది ఫోబియా ఎట్లా అవుతుంది, అది రియాలిటీ అని వీడికి ఆన్సర్ ఇచ్చింది ఆమె. సరే, దీని మీద 2 రకాలుగా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు డిస్కషన్స్. ఒకటి, ఈ హిందూ మీద, ఆమె హిందూ మతం మీద ఆమె చేసినవన్నీ డిలీట్ చేసుకుంది కాబట్టి కొంతవరకు ఆమెను యాక్సెప్ట్ చేయాలన్నా అనే క్వశ్చన్ మార్క్ ఒకటి ఈ రైట్ వింగ్లో నడుస్తూ ఉంది. బట్ ఓవరాల్గా ఈ మెగా గ్రూపు ఇట్స్ నాట్ ఏ వెరీ డిజైరబుల్ గ్రూప్. వాళ్లకు ఆ డిస్టింక్షన్ లేదు. వాళ్లకు అదంతా రేసిస్ట్, క్రిస్టియన్, వైట్ గ్రూప్. రేసిస్ట్, క్రిస్టియన్, వైట్ కానీ వాళ్ళందరూ వెధవేలే. ఇది హిందూ కానీ, ముస్లిం కానీ, ఇంకోటి కానీ. సో ఐ థింక్ ఈ ఎజెండా, ఇటువంటి ఎజెండా మనకు కూడా మేలు అయ్యేటటువంటి ఎజెండా కాదు. ఇట్స్ గుడ్, బట్ సరిగ్గా ఆమెకు ఇచ్చేయటం అనేటటువంటిదే మంచిదని నా అభిప్రాయం. నమస్కారం.